వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. నాగ చైతన్య అట్లానే సమంత వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంతని కావాలని నాగ చైతన్య డివోర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. ఏంటి సార్ వీళ్ళిద్దరికి సంబంధించిన ట్వీట్లు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. అట్లనే కావాలని నాగ చైతన్య గారు సమంతాని వదిలేసినట్టుగా ఒకటి వెబ్సైట్ బాగా చక్కర్లు కొడుతుంది. ఏం చెప్తారు? యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇప్పుడు చూసారా, పొద్దున్న లేవగానే అలా ఉండాలి ఇలా ఉండాలి, బంధాలు బంధుత్వాలు, స్నేహమేరా జీవితం, నమ్మి పోయిన వాడు లేడు, ఏవో రకరకాల కొటేషన్స్ దేవుడి గురించి వస్తాయి. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల యాప్స్ కూడా వచ్చాయి. ఇదేంటిది సిప్టిక్ అనేదో సంథింగ్ యాప్ వచ్చాయి. అట్లాంటి యాప్లు చాలా ఉన్నాయి. అంటే ఆ కొటేషన్ దగ్గర మన ఫోటో మన పేరు పెట్టుకునేలా కూడా పెట్టుకోవడం, దాన్ని కాస్త దేవుడి ఫోటో కింద కొటేషన్ కింద పెట్టి స్టేటస్లో పెట్టుకోవడానికి వచ్చాయి. సో అట్లాంటి ఒక వెబ్సైట్ ఒక స్టేట్మెంట్, ఒక సర్వే చేసిందంట. ఏమని? భార్య ఇబ్బందుల్లో ఉంటే, భార్యకి అనారోగ్యం జరిగితే భార్యని వదిలించుకోవడానికి భర్త వదిలించుకోవడానికి ఇన్ ద సెన్స్ ఇంకో వే చూసుకోవడానికనే కదా వదిలించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అదే భర్త అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఆ భార్య మాత్రం భర్తని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, భర్తతోనే ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ సర్వే రిపోర్ట్ ఎక్కువగా ఆడవాళ్ళకి ఫేవర్గా వచ్చింది. సో మగవాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుంది అనేది ఆ సర్వే సారాంశం. సో దానికి వాళ్ళు అక్కడ సర్వే చేసి ఆ వెబ్సైట్లో పెడితే సుమారుగా ఒక 60,000 మంది లైక్ చేశారు దాన్ని. లైక్ చేస్తే దాంట్లో లైక్ చేసిన సెలబ్రిటీస్లో సమంత, రూత్ ప్రభు కూడా ఉన్నారు. ఓకే, అంటే ఏంటి ఇక్కడ? సో అంటే ఇప్పుడు ఆవిడ లైక్ చేశారు కాబట్టి, ఈవిడ మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడ్డారు కాబట్టి, సో ఈ వ్యాధి ముందు నుంచే ఉందా, దీనివల్లే 2021లో ఇద్దరు విడిపోయారా, సో ఈమెకి వ్యాధి ఉండడం వల్లనే తను కరెక్ట్గా హ్యాండిల్ చేయలేక ఇద్దరు విడిపోయారా అనేది ఇప్పుడు నెటిజన్ల సందేహం. అవును, ఇది ఆమె ఎక్కడ బయట పెట్టలేదు, ఆమె ఆ ఉద్దేశంతో అనలేదు. ఇద్దరు విడిపోయినప్పుడు కూడా ఎలాంటి కారణాలు చెప్పలేదు అసలు. ఇప్పుడు ఒకటి వాస్తవం అండి, ఇద్దరు విడిపోయారు అని అంటే ఆ 4 గోడల మధ్యన జరిగింది వాళ్ళకే తెలియాలి, ఎవరికి తెలియదు. ఎందుకు అంత డిసిషన్ తీసుకుంటారు? ఎంతో ఇష్టపడి మోజుపడి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వాళ్ళు తర్వాత ఎందుకు ఎడమొహం పెడమొహంగా అసలు ముఖాలే చూడనంతగా అయిపోతారు? ఎందుకు అయిపోతారంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి వైపు తరపు వాళ్ళందరూ మా అమ్మాయి మంచిదే, అబ్బాయికి ఏం ఆయురోగం వచ్చిందో అని చెప్పి తిడతారు. అబ్బాయి వైపు వాళ్ళందరూ కూడా అమ్మాయి ఇలాంటిదై అలాంటిదై అని చెప్పి వాళ్ళు తిడతారు. సో ఆ 4 గోడల మధ్యన వాళ్ళు ఏం జరిగింది వాళ్ళే చెప్పాలి, వాళ్ళు ఎవరికి షేర్ చేయరు. అఫ్ కోర్స్ కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది ఓపెన్ అవ్వరు. సో మొత్తం మీద అంటే నిజంగా న్యాయంగా మాట్లాడుకోవాలంటే సమంత ఇట్లా పెడుతున్నా తప్ప చైతు ఆ విధంగా ఆయన స్టేటస్ పెట్టడం కానీ అలాంటివి కూడా ఆయన ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు. తందే తప్పు ఉందనో లేకపోతే ఆమె తప్పు ఉందని కూడా ఎక్కడ మాట్లాడలేదు. జనరల్గా ఎవరు వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు కదా, నేను జెన్యూన్, నేను పర్ఫెక్ట్, ఆమెదే తప్పు అన్నట్టుగా. సో తను అలా కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో ఈమె మాత్రం ఎప్పటికప్పుడు ఎక్స్లో తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం కానీ, అంతకుముందు కూడా తన కుక్కని ఏదో చూపించుకుంటూ ఇది నా మీద చూపించే ప్రేమ ప్రపంచంలో ఎవరు చూపించరు, దీనికి కాకుండా అనవసరంగా ఎవరెవరికో ప్రయారిటీ ఇచ్చాను, దీనికి ఇస్తే బాగుండేది అన్నట్టుగా పెడితే అక్కడ కూడా ఓహో తన ఎక్స్ హస్బెండ్కి అలా ఇచ్చిందేమో అందువల్ల ఇలా కామెంట్ చేస్తుందని వీళ్ళు ఊహించి చేసుకుంటున్నారు. అది కూడా బాగా వైరల్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఇలా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అన్నారేమో, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారేమో అని మనం అనుకుంటాం. సో ఇప్పుడు ఈ సర్వేలో తేలింది ఏంటంటే, భర్త అనారోగ్యంతో ఉంటే భార్య పక్కనే ఉండి సపరీలు చేయడానికి ఇష్టపడుతుంది, వదులుకోవడానికి ఇష్టపడదు. బట్ భార్య అనారోగ్య పాలైతే మాత్రం భర్త, అది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడైనా కానీ పెద్దలు కుదిరిపోయిన ఎవడైనా సరే త్వరగా వదిలించుకోవడానికే చూస్తాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికో లేదంటే ఈ అమ్మాయిని వదిలించుకోవడానికో చూస్తాడు అనేది ఆ సర్వేలో వచ్చిందంట. అలా అనుకుంటే నిర్భయ ఘటనల తర్వాత 65% ఆఫ్ ఏవైతే విడాకుల కేసులు ఉన్నాయో 65% అమ్మాయిలది తప్పు ఉందంట లేటెస్ట్ సర్వే ప్రకారం. ఒక 1 year బ్యాక్ ఎప్పుడో చేశారు. అంటే ఈ నిర్భయ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం బలం చేకూర్చి వాళ్ళకి ధైర్యం నింపడానికి చేసినవి తప్ప వాళ్ళు మిస్యూజ్ చేయాలని కాదు. బట్ మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు అనేది ఆ సర్వే సారాంశం. ఓకే. సో
ఏమండి ప్రతి వ్యవస్థలో అంటే జనరల్గా చాలామంది ఆవేశపడితే తప్పు చేస్తే కులాన్ని అడ్డుపెట్టి తిడతా ఉంటారు. లేదా ఇప్పుడు కొంతమంది సోకాల్ రాజకీయాల్లో చూడండి, తప్పు చేస్తాడు, వాడిని అరెస్ట్ చేసేసరికి నేను ఇలాంటి ఈ జాతి వాడిని నన్ను తక్కువగా చూస్తున్నారు, కావాలని నేను ఈ సామాజిక వర్గం చెందిన వాడిని కాబట్టే నన్ను ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టుగా పోర్ట్రే చేస్తుంటాడు. అది చాలా తప్పది. ఓకే, తప్పు చేస్తారు, దొరికిపోయేసరికి నేను ఈ సామాజిక వర్గం అందుకే నొక్కేస్తాను. ఏ సామాజిక వర్గమైనా ఏ మతం అయినా కూడా ప్రతి వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అది జెండర్తో సంబంధం లేకుండా స్త్రీలలో చేసిన దుర్మార్గులు లేరా, పురుషుల్లో దుర్మార్గులు లేరా. సో కాబట్టి సర్వే అనేది మ్యాక్సిమం దాని ఒక ప్రామాణికంగా తీసుకుంటాం అంతే. 100లో 65 మంది ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది. బట్ ఆ 65 కూడా ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించాల్సి వచ్చిందో కూడా కొన్ని సందర్భాల్లో రీజన్స్ ఉండొచ్చు. అది మనం చెప్పలేం. ఇప్పుడు అమ్మాయిదే తప్పు, అమ్మాయి కావాలని అంటే, ఇప్పుడు అబ్బాయి సంగతి తెలుసు, అబ్బాయిని తల్లిదండ్రులు చేశారు కదా అని చెప్పి బలవంతంగా అనుకుందాం, చేసేసుకున్నారు. కానీ అబ్బాయి మనసు ఈ అమ్మాయి గ్రహించి తెలుసుకొని, ఓకే నన్ను ఇష్టం లేకుండా చేసుకున్నాడు, తను ఇంకెవరినో ప్రేమిస్తున్నాడు, సరే నేను తప్పుకుంటే తను వాళ్ళు చేసుకుంటాడు కదా అని చెప్పి ఈమె త్యాగం చేసుకుంటే తప్పుకుని ఉండొచ్చు కదా. చాలా రేరుగా జరుగుతాయి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు జనరేషన్లో అవన్నీ జరగట్లేదు. ఒకవేళ జరిగినా బయటికి చెప్పుకోవట్లేదు. ఎవరి లైఫ్ ఆడది ఏమనుకుంటే నాకేముంది, నా లైఫ్ నాకు బాగుంటే చాలు అని. బట్ ఎక్కువ మంది ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక సర్వే. సో అట్లాంటి సర్వే సమంత గారు లైక్ చేయడం, ఓకే ఈమెకి ముందు మయోసైటిస్ ఏదో డిసీజ్ వల్లే చేయదు. నాకు తెలిసి నేను విన్నదాని ప్రకారం ఏంటంటే, ఈవిడ విడిపోయిన తర్వాత కొంచెం ఆ వ్యాధిని బారిన పడ్డారన్నట్టుగా విన్నాను నేను. ముందైతే లేదు. బట్ మేబీ వీళ్ళు కలిసి ఉన్నప్పుడే అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయేమో ఆమెకని మనకు తెలియదు. సో అలాంటి పరిస్థితుల వల్లే ఈమెకి ఇలా ఉందని చెప్పి సదరు ఎక్స్ వదిలేశారు అనేది నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే ఈవిడికి ఫేవర్ గా ఉండేవాళ్ళు ఈవిడిని అభిమానించారు, ఈవిడికి ఫేవర్ గానే మాట్లాడతారు. అలా అనుకుంటే ఆవిడ ఇంకా వేరే రాజ్ అండ్ డీకే లో వెబ్ సిరీస్ తీశారు కదా రీసెంట్ గా, సిటాడెల్ అని వెబ్ సిరీస్, అదే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. వాళ్ళలో ఒక తెలుగు వాళ్ళు, ఇద్దరు తెలుగు వాళ్ళే, అందులో ఒక దర్శకుడుతో ఈవిడ చనువుగా ఉంటుందని రీసెంట్ గా తిరుపతిలో కూడా ఎక్కడ కనిపించింది అంటూ అన్నట్టుగా. ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు తనతో విడాకులు అయిపోయి చేతుకి ఇంకో మ్యారేజ్ అయిపోయింది, తనతో హ్యాపీగా ఉన్నాడు. తిను కూడా కొన్నాళ్ళు సింగిల్ గా ఉందాం అనుకుందో, లేదంటే సరైన మళ్ళీ మనసుకు నచ్చిన వాళ్ళు దొరకపోవచ్చు. ఎవరి లైఫ్ వాళ్ళకి లీడ్ చేయాల్సిందే. తెలిసే ఫ్లో కదా, ఒక ప్రవాహం. కాబట్టి నెటిజన్స్ ఏంటంటే, అయ్యో సమంత మంచి అమ్మాయే, మంచి హీరోయినే, వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు జరిగింది, చైతన్య కూడా మంచి అబ్బాయి, అతమైతే ఇప్పుడు ఎటువంటి ఎలిగేషన్స్ మనం వినం, ఎక్కడైనా కాంట్రవర్సీలు వినం, ఎక్కడ మనిషి కనపడ్డు, ఎక్కడ మాట తోలనాడు, ఎక్కడ మిస్బిహేవ్ చేయడు. మనం ఎంతవరకు చూసామా చైతన్య ఎక్కడ ఎటువంటి అంశాలు వైరల్ ఉండవు. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, పట్టించే కూడా అసలు అలా ఉండడం కూడా చాలా కష్టం. బట్ ఈవిడ పెట్టిన కామెంట్స్ బట్టి ఓకే అందువల్ల చేతు విడిపోయాడా అని వీళ్ళు ఊహాగానాలే, కానీ అవి ఏంటనేది ఆ 4 గోడల మధ్యనే ఉంటుందని మనకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ.